మీరు ఆ మధ్య మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా. ఇంద్రగంటి మోహనకృష్ణ దానికి బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి. ఐ థింక్ సో. యా. ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను. ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను, ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు. పాసిబుల్ ఐ థింక్. అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం హత్య సినిమా గుర్తులేదు, మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి. మధ్యాహ్నం వచ్చిన సినిమాలో ముందు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు, తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను క్విట్ అవ్వాల్సి వచ్చింది. మీరు దాన్ని కంటిన్యూ చేశారు. ఐ డోంట్ రిమెంబర్. అంటే ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ని ఎలా గుర్తుపెట్టారు? పెద్ద మీకు పెద్ద ఇన్సిడెంట్, నాకు కాదు అది. నేను సినిమా ఏం మర్చిపోయినా చెప్తే మళ్ళీ సినిమా వెనకాల జరిగింది చెప్తే ఇంకేం చెప్పను నేను. ఓకే సరే. అండ్ పెద్దది అనేది చూసేవాడి హైట్ బట్టి ఉంటుంది. సో నా హైట్లో నాకు కనపడలేదు, మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది మీకు అది. ఓకే సరే సరే. డైరెక్షన్ మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఇన్వాల్వ్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ప్రొడ్యూసర్ నాకు అంటే ఇన్వాల్వ్ అంటే ఏంటో ఒక సజెషను, లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను, చాలామంది వింటాను. అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న ఇలా ఫోర్స్ అని నాకు ఎప్పుడు ఎవరు కంప్లీట్ స్టోరీలోనే చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు. మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు. అవ్వలేదు. అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే, మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి, ఇంద్రగంటి గారు డైరెక్టర్ దానికి, మీ ఇది నచ్చకనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే మీరు అలా ప్రొడ్యూసర్గా నాకు ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ ఇలాంటివి నేను చాలాసార్లు చేశాను. చాలాసార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అది చాలాసార్లు చేశాను. ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి. కృష్ణవంశీతో కూడా చేశాను, షిమిత్ అమీన్తో చేశాను, హిందీలో కూడా షిమిత్ అమీన్. అది ఎందుకు దానివల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు, వాళ్ళిద్దరూ మనుషులే. నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తోనే ఒకళ్ళు కొత్తగా తీసుకుని జరిగింది. డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు, అది అదొక జాబ్. అది ఆ జాబ్ సరిగ్గా చేయట్లేదని నేను అనుకున్నప్పుడు నేను చేస్తాను అది. అండ్ శివ టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని పెట్టి చేశారని. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాలా గారు. దాని మీద మీరు వినోద్ బాలా నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో, అది మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను అది ఆ ఇంటర్వ్యూలో. అది నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో. తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉంటాడా అనుకున్నా. దాని తర్వాత గుర్తొచ్చింది, తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను. ఓకే. ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అది కానీ నేను నాగార్జునకు చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది. అది అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పగలు కొట్టాను అది. ఓకే. అది యాక్చువల్గా జరిగింది. ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, కానీ చాలామంది చెప్పాను. అది వినోద్ బాలా ఒక్కడికే కాదు. ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను, తర్వాత సూర్య అని ఇంకో యాక్టర్కి చెప్పాను, అలాగే ఇంకొక 2-3 కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను నేను. అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు. ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వినోద్ బాలా అనే వ్యక్తిని గుర్తులేరు? గుర్తులేదంటే అది చెప్తున్నా. నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది, ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్. ఓకే. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. ఓ. తర్వాత
ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే, మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను ఫస్ట్. పవన్ వీడియో, ఓకే రైట్. పవన్ వీడియో